రాష్ట్ర రాజధాని విషయంలో గత 5 ఏళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానానికి పార్లమెంట్ సైతం ఆమోదం తెలపడం రాష్ట్ర అభివృద్ధిలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న వైఎంసీఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళంలోకి నెట్టిందని, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ కొత్త రాగాలను అందుకుంటున్నారని, వైసీపీ నేతల మాటల్లో స్థిరత్వం లేదని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన జగన్ వైఖరిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరాన్ని పర్యాటక క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో సుమారు 7 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. అంశంపైన చర్చ జరుగుతున్నంతసేపు వారు మాట్లాడిన మాటలు, వాళ్ళ విధానం, వారి ప్రవర్తన యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సిగ్గుపడ్డారు. ఎన్ని మాటలు మారుస్తారో కూడా మనకేం అర్థం కావట్లా. సరే, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, వైసీపీ వాళ్ళని. అనేక కారణాలు, అందులో రాజధాని అమరావతి ముమ్మాటికి ఉంది. 11 సీట్లతో కూర్చోపెట్టిన తర్వాత కూడా మార్పు రాకుండా మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదే రాజధాని ఉంచాలని గ్యారంటీ ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారు అని అంటే, ఆయన వాడుతున్న మందులు మానేశారా, లేకపోతే ఇంకేదైనా దెబ్బ తగులుతా ఉందా అన్నది మాకు అర్థం కావట్లా. 19 వచ్చిన తర్వాత 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నారు. ఇప్పుడేమో మీ అమరావతికి వ్యతిరేకం కాదంటారు. మరో పక్కన రాజధాని మార్చకుండా ఎందుకు ఉండకూడదు అన్నట్లు మాట్లాడుతాను. ఓడిపోయిన ఈ 20 నెలల్లో ఎక్కడైనా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చారా? మా పనే మీకు సమాధానం, మా పనితోటే మీకు సమాధానం చెప్తున్నాం ప్రతి అంశంలో కూడా.